నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను డోనన్న వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. శ్రీ కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ మన హైదరాబాద్లో స్పెషల్ మట్టి వినాయకులు అయితే చేస్తారనమాట. సో డోనన్న నమస్తే. నమస్తే. సో మేము కూడా కలిసి సుమారు ఒక 8 to 9 months అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీ అందరికీ రూట్ చూపిస్తున్నాను. అదేవిధంగా మంచి మంచి వినాయకుని విగ్రహాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. అట్లనే మనకైతే ఇక్కడ కోల్కతా నుంచి కూడా ఆర్టిస్ట్ వచ్చారనమాట. సో ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన శ్రీ కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ మన డాన్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్షాప్ లొకేషన్ మీ అందరికి ఒకసారి చూపిస్తాను. మనకు లొకేషన్ వచ్చేసి ముంగట మనకు మెట్రో స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ C822 823. సో అదే రోడ్డు. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఒక 200 మీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మన అన్న వాళ్ళ వర్క్షాప్ ఉందన్నమాట. సో అన్న నమస్తే. నమస్తే ఆర్కే. బాగున్నారా? బాగున్నారా? సో అన్న, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగినుండే మట్టి వినాయకులకు సంబంధించిన వ్లాగ్ ఎప్పుడు వస్తుంది అనేసి. సో మొత్తానికైతే ఈ రోజు June 2nd అండ్ ఈసారి మనం తెలంగాణ అవతరణ దినోత్సవం. సో అందరికీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ అన్న అయితే ప్రతి సంవత్సరం మట్టి గణేశులు చేస్తాడు. బట్ ముంగట కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ ఉందన్నమాట. సో ఆ కొత్త కాన్సెప్ట్ మనం తెలుసుకునే ముందు ఒక్కసారి అయితే ఇక్కడ మంచి మంచి డిజైన్స్లో విగ్రహాలు అయితేనే. సో అన్న చెప్పాలన్న, చూడ్డానికి సేమ్ పిఓపి గణేశులు లెక్క కనిపిస్తున్నాయి. ఈ వినాయకులది స్పెషాలిటీ ఏంటి? ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇవాళ అమెరికా వెళ్ళిపోతున్నాయి, యుఎస్కి, యుఎస్ఏ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడే. వావ్. దాదాపుగా ఒక 2 నెలలు సముద్రంలో ప్రయాణం చేసి షిప్ ద్వారా అమెరికా వెళ్ళిపోతున్నాయి ఇవాళ. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఫెస్టివల్కి 104 days. వినాయక చతుర్థి వచ్చేసి September 14th అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి June 2nd. సో చెప్పాలన్నా, మనకు ఏ హైట్లో ఈసారి మీరు ఈ కాన్సెప్ట్లో విగ్రహాలు రెడీ చేస్తున్నారు? దాదాపుగా 6 feet, 5 feet, 4 feet, 3 feet ఈ రకంగా మనం తయారు చేయడం జరిగింది. ఇది 4.5 feet ఉంటుంది. ఓకే. ఇది రెడీ అయిపోయినటువంటి గణేష్. ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్, 100% మట్టి గణేష్. వావ్. అమెరికా ఆర్డర్ దాదాపుగా మార్చి నుంచి మనకు రావడం జరిగింది. ఓకే. సో ఇవి వల్ల కూడా మనకు అమెరికాని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని గణేష్లు పోవడం. దాదాపుగా నేను చిన్నవి పెద్దవి అన్ని కలిపి ఒక 20,000 గణేష్లు అమెరికాకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. 20,000. ఒక 3 కంటైనర్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. గ్రేట్. ఇది 4వ కంటైనర్ వెయిటింగ్ లో ఉంది. ఓకే అన్న, చెప్పాలి ఈ వినాయకుని హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 3.5 ఉంటుంది. సో 3.5 feet హైట్ వరకు రన్నింగ్ లో ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి విగ్రహం చూసుకోవచ్చు. గోల్డ్ వర్క్, అదే విధంగా సిల్వర్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. మంచి బ్యూటిఫుల్ కలరింగ్ ఉన్నది. అండ్ అసలు నేను కూడా నమ్మలేదు. నేను ఫస్ట్ పిఓపి వినాయకుడు అనుకున్నా, కానీ కాదు, మట్టి వినాయకుడు. అండ్ ఈ అన్ని విగ్రహాలకు కూడా ఇంకా ఫినిషింగ్ టచ్ చేయాలన్నమాట. స్వామివారి తొండం పైన కూడా చూసుకోవచ్చు మంచి ఫ్లోరల్ డిజైన్ అండ్ ఐస్ కూడా చూసుకోవచ్చు. సో నీట్ ఫినిషింగ్ అన్న. మరి ఇదంతా వర్క్ ఇక్కడనే జరిగిందా, లేదంటే మనకి ఇంకేమైనా వర్క్ షాప్ ఉన్నదా? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ గుర్రంగూడలో ఉంది. గుర్రంగూడ 5 feet, 6 feet, 4 feet మొత్తం కూడా దాదాపుగా ఒక 1000-1500 వరకు అక్కడ చేయడం జరిగింది. ఓ గ్రేట్. సో ఆర్డర్ బట్టి ఇక్కడికి రావడం, ఫినిషింగ్ చేయడం. దాదాపు ఒక 30 గణేష్లు మాత్రం మనకి అమెరికాకి వెళ్తున్నాయి కాబట్టి అవి ఇక్కడికి తీసుకొచ్చి కలరింగ్, ఫినిషింగ్ అన్ని నా దగ్గరుండి చేయించడం జరుగుతుంది. మనకు వచ్చిన ఆర్డర్ మాత్రం యుఎస్ఏ నుంచి వచ్చింది. ఆర్డర్ యుఎస్ఏ నుంచి వచ్చింది. దాదాపుగా ఒక 2 కంటైనర్లు ఆల్రెడీ పంపించినాం. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు పగడి గణేష్. స్వామి వారికి పగడి ఉందన్నమాట. అదే విధంగా చిన్న సైజులో కూడా ఇక్కడ పగడి. సో ఇక్కడ వచ్చేసి మనకు కిరటం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పగడి. మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ స్వామివారికి బొట్టు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అదే విధంగా అక్కడ వచ్చేసి మనకు త్రిశూలం టైప్ ఉంది. తొండం మీద స్వాస్తిక్ కూడా ఉన్నది చూసుకోవచ్చు. మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నమాట. ఈ విగ్రహాలను చూస్తే నాకైతే పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అన్న, ఇక్కడ మూషక్ మహారాజా ఎంత ఉంటుంది స్వామివారి హైట్? 4 feet ఉంటుంది. సో 4 feet హైట్ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మన మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. వన్స్ అగైన్ పగడి గణేష్. సో చాలా బాగుంది అన్న. ఎంత ఉంటుంది అన్న మరి స్వామివారి వెయిట్ ఎంత ఉంటుంది? చాలా లైట్ వెయిట్ ఉంటాయి గణేష్లు. ఒక 3 కలిసి ఎత్తుకోవచ్చు. చాలా మట్టిది అనుకుంటాం. మట్టిది చాలా స్టాండర్డ్ చేయడం జరిగింది. 100% ఈకో ఫ్రెండ్లీ గణేష్. విత్ ఇన్ ½ an hour లో కరిగిపోతుంది. మీరు ఎలాంటి డౌట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే.
సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో నా మళ్ళీ ఒకసారి మన బప్పలవర్స్కి చెప్పండి, టోటల్ మన దగ్గర ఈ డై గణేషులు ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉన్నాయి? మన దగ్గర 6 ఇంచ్ నుంచి 4 ఇంచ్ నుంచి 6 ఫీట్ వరకు ఈ డైలో గణేష్ అనేటువంటివి మన దగ్గర డాన్ కళాకార్ అవైలబుల్ జరుగుతాయి. 4 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ నుంచి. సో 4 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు అయితే మన మట్టి వినాయకులు మన డాన్ అనే దగ్గర దొరికిపోతాయి అనమాట. సో మరి బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఎవరికైనా హోల్సేల్లో తీసుకొని రీటైల్లో మీరు ఈ 2026 బిజినెస్ చేద్దాం అనుకుంటే తప్పకుండా మన డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్కి అయితే రావచ్చు. బుకింగ్స్ కూడా చాలు అయిపోయినాయి. చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న వినాయకులు అనమాట. ఇక్కడ నేను గమనించలేదు, స్వామివారికి రైట్ సైడ్లో వాళ్ళ నాన్న శివలింగం కూడా చూసుకోవచ్చు. అంటే నిజంగా క్రిస్టల్ శివలింగంలో కనిపిస్తుంది, మంచిగా షైనింగ్ ఉందన్నమాట. ఓకే. సో అన్న మరి పెద్ద విగ్రహాల గురించి చెప్పాలన్నా, లాస్ట్ టైం కూడా మీరు చేసారు ఆక్సిజన్ గణపతి, అట్లనే మీరు రాధాకృష్ణ గణేశుడు చేశారు రాయ్పూర్, చాలా బాగుండే. సో నేను లాస్ట్ మూమెంట్లో రాలేకపోయినాను కానీ చాలా బాగా చేసినాం. లాస్ట్ ఇయర్ పూరా అన్నీ అయిపోయినాయి. 2024 నుంచి 25, 24 ఇలాంటి గణేష్లు ముందే వెళ్ళిపోతున్నాయి. దాదాపు 1 మంత్ ముందే బుకింగ్ అయిపోతున్నాయి. గ్రేట్. సో ఈకో ఫ్రెండ్లీకి పబ్లిక్ కూడా కస్టమర్స్ కూడా చాలా మంది కొంచెం చేంజ్ అయినారు అనిపిస్తుంది. యా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని చిన్న సైజ్ లో విగ్రహాలు అనమాట. సో మరి స్టాక్ మొత్తం ఎప్పుడు వస్తుంది అన్న? ఆ స్టాక్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, వస్తుంది పోతుంది. ఓకే. స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరము మనం కూడా మట్టిలో ముంబై స్టైల్లో చేయాలని, ముంబై కాన్సెప్ట్ బాంబే స్టైల్నే చేయాలనే ఆలోచనతో అదే విధంగా చేయడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మహారాజా పొజిషన్ లో కూర్చున్న వినాయకుడు కొంచెం మన లాల్బాగ్ గణపతిలో కనిపిస్తుంది అనమాట. అండ్ అన్న ఇదేందన్న కొంచెం వేరే కాన్సెప్ట్ అనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఫ్రేమ్ లెక్క వచ్చింది. ఈసారి మన ఏంటంటే స్పెషల్ హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం ఇది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉడక ప్లౌడ్ డిజైన్ తోనే రావడం జరుగుతుంది. మొత్తం ప్లైవుడ్ డిజైన్, దాని మీద మళ్ళీ కలరింగ్, తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్, సపరేట్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఎట్లయితే మనకు ముంబైలో స్వామివారి విగ్రహం వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుందో దాన్ని యాక్చువల్ గా మనం ప్రభావాలు అంటాము. సో ప్రభావాల కాన్సెప్ట్ అయితే ఇక్కడ వస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు మంచి ఫ్లవర్ డిజైన్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళైతే కట్ చేసుకుంటారు అనమాట. సో చెప్పాలన్న టోటల్ ఈ డిజైన్ లో మన దగ్గర ఎన్ని విగ్రహాలు చేస్తున్నాయి ఈసారి? ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఫ్లవర్ డిజైన్ తో ఒక 40 మాత్రమే ఈ ఇయర్ స్టార్ట్, 40 మాత్రమే చేయడం జరుగుతుంది. ఓకే. ఆల్రెడీ ఇవి తెలిసిన వాళ్ళు దాదాపు వచ్చి 2-3 బుక్ చేసుకోవడం జరిగింది. గ్రేట్ అన్న. హైట్ అన్న మరి ఏ హైట్ లో చేస్తాం? మన దగ్గర 12 ఫీట్ వరకు హైట్ ఫ్లోర్ లో ఉంటాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ప్లైవుడ్ తో చేసిన బ్యాక్గ్రౌండ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లా ఉంటది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు, త్రిశూలం కూడా ఉందన్నమాట. వెనకాల చూసుకోవచ్చు మనకైతే మంచి ప్లైవుడ్ కాన్సెప్ట్, సర్కులర్ డిజైన్. సో అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అన్న మరి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇట్లా చేయాలనేసి? అంటే మనం గత 2-3 ఇయర్స్ నుంచి కలకత్తాలో దుర్గామాత అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే. సో కలకత్తాలో దుర్గామాత, ముంబైలో వినాయకులు. అయితే అదే స్టైల్లో మనం వినాయకునికి ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోన మనం హైదరాబాద్ కి ఈ విధంగా తయారు చేయాలనే ఆలోచనతో. సో దీనిలో చాలా వర్క్ ఉంటుంది అన్న మరి? 100% వర్క్ ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఓకే. చూసేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అన్న మరి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? లాస్ట్ మంత్ 12 నుంచే స్టార్ట్ అయింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన విష్ణుదేవుడు, మన ఇక్కడ శేషనాగ్, అట్లనే ఇక్కడ లక్ష్మీదేవి. సో చెప్పాలన్నా మరి మన భక్తులకు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈసారి? ఈ డిజైన్ బాగా ట్రెండ్ అవుతానా అంటే ఇట్లా విత్ ప్లైవుడ్ కాన్సెప్ట్. సో టోటల్ అన్న మరి ఈసారి ఏమైనా కొత్త ఏమైనా చేద్దాం అనుకుంటున్నావు? కొత్త డిజైన్లలో ఏమైనా ప్లాన్ చేసినావా? అవుతున్నాయి. కొంతమంది ఇచ్చిపోయారు, ఆర్టిస్ట్ క్రాస్ నుంచి మిత్రులు కొంతమంది ఇచ్చిపోయారు. ఓకే. ఇంకా అది రిలీజ్ చేయకూడదు, ఆఫ్టర్ 15 తర్వాత చేయాలన్నట్టు ఆగినాము. ఓకే. సో అక్కడ కూడా మనం చిన్న సైజ్ లో చూసుకుందాం అన్న. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం అయితే డై వినాయకుల్లో 3 ఫీట్ నుంచి 5 ఫీట్ లో చూసుకున్నాం కదా. సో చిన్న సైజ్ లో కూడా ఒకసారి అయితే చూసుకుందాం. ఇది చూసుకోవచ్చు మన ప్లైవుడ్ కాన్సెప్ట్ అనమాట. ఇదే ప్లైవుడ్ లో ఇక్కడ త్రిశూలం. సో బ్యాక్గ్రౌండ్ లో ప్రభావాలు అంటారు యాక్చువల్గా మహారాష్ట్రలో. సో ప్రభావాలకి ఇక్కడ త్రిశూలం, ఇక్కడ సూర్యచక్రం, అండ్ ఇక్కడ చిన్న విగ్రహాలు. సో చెప్పాలి డాన్ బై ఈ విగ్రహాల హైట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా 6 ఇంచెస్. ఓకే. ఇది బంకమట్ట మరి ఎర్రమట్ట? ఇది బంకమట్టి, కలకత్తా మట్టి. ఓకే. ఈ సైజ్ నుంచే చాలా వరకు మనం అమెరికా పంపించడం. 6 ఇంచ్ నుంచి దాదాపుగా 5 ఫీట్ వరకు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ దాదాపుగా ఈ సంవత్సరం ఇక్కడనే చేయడం జరిగింది. ఓకే. చిన్నవిడుగా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్మాల్ సైజ్ అన్నమాట. అనేది 3 ఫీట్ ఉంటుందా మరి? 3 ఫీట్ గణేష్ 3 ఫీట్ గణేష్ 3 ఫీట్ హైట్ వస్తుంది. ఓకే.
సో స్వామివారి చేలో ఇక్కడ లడ్డు, అదే విధంగా తొండం కూడా మనకైతే లెఫ్ట్ సైడ్ ఉంది, మంచి పగడి అండ్ బ్యూటిఫుల్ కలర్స్. సో మరి అన్న ఈ 2026లా మన వినాయకుని భక్తులకు, మన సబ్స్క్రైబర్స్కి, మన బ్రదర్స్కి, మీ కస్టమర్స్కి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాదాపుగా నా దగ్గర 5 ఏళ్ల పాటు నాతో పాటు కస్టమర్ జర్నీ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళకి స్పెషల్గా ఉడక మనం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఎక్కువ అనుకోకుండా ఏదో యావరేజ్గానే నాతో పాటు 5 years జర్నీ చేసిన వాళ్ళకి. గ్రేట్ అన్న. మరి గుర్రంగూడలో కూడా మీరు వర్క్ షాప్ అంటారు కదా, మరి అక్కడ నుంచి డెలివరీ ఉంటుందా? అక్కడ నుంచి డెలివరీ ఉంటుంది, అక్కడ నుంచి హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ బుకింగ్ చేసుకోవచ్చు, అక్కడ ఉడక చేసుకోవచ్చు. ఓకే, దాదాపుగా నీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ చూశారు కదా, అన్న దగ్గర రైట్ ఫ్రమ్ 4 inches నుంచి 6 feet వరకు అయితే డై గణపతులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు గడ్డితో చేసిన వినాయకులు స్టార్టింగ్ హైట్ అన్న అది 6 feet నుంచి 12 feet వరకు ఉంటుంది. 6 to 12 feet. ఓకే, 6 to 12 feet అన్న. మరి ఈసారి ఏమైనా ఆన్ సైట్ చేయాలని ఏమైనా ప్లాన్ ఉన్నదా? కొంచెం స్పెషల్గా చేయాలనే ఆలోచన ఉంది. ఓకే, కొంచెం టైం దగ్గరికి వచ్చే వరకు కస్టమర్లే కూడా సహకరిస్తారు. ఓకే, వాళ్ళ థాట్ని బట్టి మా థాట్ని బట్టి ఒక స్పెషల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇదంతా మొత్తం అవుట్పుట్ అయిపోయిన తర్వాత, కలరింగ్ వచ్చిన తర్వాత, ఇక్కడ వినాయకుని వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు రియల్ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. సో మరి ఎప్పటి వరకు చూడొచ్చు అన్న ఈ అవుట్పుట్? ఇది మనం ఆగస్టు 15 ఆ తర్వాత చూడొచ్చు. ఓకే, అంటే ఒక 45 days పండుగకు ఒక నెల ముందు అంతే. 60 days తర్వాత ఇది అవుట్పుట్ అన్ని బయటకు వస్తాయి. ఓకే, సూపర్, చాలా సూపర్ ఉంటుంది ఈసారి. మన మార్కెట్లో ఖచ్చితంగా ఈసారి బాంబే గణేష్ల రేంజ్లనే చేయాలనే ఆలోచనతోనే మనం రెడీ అయినాం. సో కాబట్టి పిఓపే కాదు, మనం మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఈకో ఫ్రెండ్లీని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, పర్యావరణాన్ని మనం కాపాడాలి, ప్రకృతిని మనమే కాపాడాలి. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి దయచేసి మనం పండుగతో పాటు ప్రకృతిని కాపాడితే మనకు అంతా మంచి జరుగుతుంది. సో చాలా మంది కస్టమర్స్ లాస్ట్ ఇయర్ కస్టమర్స్ అందరు కూడా రెగ్యులర్గా నాకు టచ్లే ఉన్నారు. ఓకే, వాళ్ళే మనం 100నే చేస్తాం ఇక్కడ. ఓకే, 100నే బిఫోర్ మనకు ఆగస్టు లాస్ట్ వీక్ వరకల్లా బుక్ అయిపోతాయి. ఓకే. సో ఎవరైనా కస్టమైజ్ చేయాలనుకుంటే రేపు అదే ఈ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ నెల చివరి వరకు అంటే జూన్ మొత్తం కూడా కస్టమైజ్ తీసుకుంటాము. జూన్ 30 వరకు కస్టమైజ్ తీసుకుంటాము. తర్వాత తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చాలా మంది అప్పటి వరకు తీసుకుంటారు. అవును. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా బుకింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి, కస్టమైజ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి తప్పకుండా. సో థాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. 2026 అందరికి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, డాన్ అన్న అయితే ఈసారి మంచి కాన్సెప్ట్స్ అయితే విగ్రహాలు చేస్తున్నాడు. మనకు డై గణపతులు, అదే విధంగా ఇక్కడ మన గడ్డితో చేసే వినాయకులు కూడా విత్ ప్లైవుడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నేనైతే డిస్ప్లే పైన అన్న నంబర్స్ పెట్టినాను, తప్పకుండా మీరైతే వర్క్షాప్కి రండి. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్లో కూడా రీల్స్ ఇంకా పోస్ట్లు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే ఎవరెవరైతే చూసిరో డెఫినెట్లీ ఒక్కసారి అయితే అన్న వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేయండి, వాళ్ళ అవుట్పుట్ కూడా చూడండి. మనం అందరం మన డాన్ అన్నకైతే సపోర్ట్ చేద్దాం. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.